తోటలపై ప్రధానంగా ఉండవలసిన మొక్క మునగ చెట్టు అండి. ఈ మునగ చెట్టు మన మిద్దె మీద ఉందంటే ఆరోగ్యం మనతో ఉన్నట్టే. ఎందుకంటే మనకి కాయల కన్నా ఈ మునగ చెట్టు వలన ఆకుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అంటే దీని బెరడు కానీ, దీని పువ్వు కానీ, అలాగే దీని కాయ కానీ, దీని ఆకు కానీ ప్రతిదీ కూడాను మంచి మెడిసినల్ వాల్యూ, అలాగే మంచి పోషక విలువలు కలిగినటువంటి మంచి మొక్క అండి. దీన్ని మనం మిద్దె తోట మీద ప్రధానంగా ఖచ్చితంగా ఉండవలసిన మొక్క అని ఎందుకు చెప్తున్నామంటే, ఇది ప్రతి వారం కూడా మనం వారానికి ఒకసారి పప్పులో కానీ, లేదంటే పచ్చడిగా కానీ, కారపొడిగా కానీ మనం కొట్టుకొని దీన్ని వారంలో కనీసం ఒక్కసారి మనం ఈ ఆకుకూరని స్వీకరించడం వల్ల ఈ మధ్యకాలంలో మేము తెలుసుకున్నది ఏంటంటే, మునగ ఆకులో దాదాపు 104 రకాల పోషక విలువలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇంత ఆరోగ్యకరమైన ఆహారం మరి ఇన్ని మొక్కలు పెట్టుకుంటున్నప్పుడు మనకు మునగ చెట్టు కూడా ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఎందుకంటే మునగ చెట్టు పెట్టుకోవాలంటే చాలామంది భయపడేది ఏంటంటే, బొంత పురుగులు వచ్చేస్తాయేమో, బొంత పురుగులు వచ్చేస్తే మిగతా చెట్లకు కూడా అటాక్ అవుతుంది అని ఆలోచిస్తారు. మనం ఏం లేదండి, ప్రతి చీడను కూడా మొదటి దశలో మనం చూసుకుంటే దాన్ని మనం చేత్తోనే దాన్ని మనం రిమూవ్ చేసేసేయచ్చు. అంటే మనం మొదటి దశలో ఇలా చూసాం, ఏదో ఇక్కడ 2-3 బొంత పురుగులు కనిపించినాయి, లేదంటే ఈ కాండం దగ్గర మనం చూసాం. ఇలా చూసినప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్గా దాన్ని మనం చేత్తో నలిపేసి దాన్ని మనం నిర్మూలించవచ్చు. అంతేగాని మనం 2వ దశ వరకు ఆగి, 3వ దశ వరకు ఆగి మనం ఇతరత్రా మనం ఏమి ప్రయోగాలు చేయకుండానే చక్కగా మనం ఏంటంటే మొదటి దశలో మనం చూసుకోవడం వల్ల చెట్టుని చాలా ఆరోగ్యంగా మనం పెంచుకొని వీలుంటుందన్నమాట. తర్వాత మీరు కంటైనర్ విషయంలో జాగ్రత్తలు చెప్తాను. ఇప్పుడు మనం ఈ చెట్టును చూశారు మీరు, దీని యొక్క కాండ భాగం ఎంత గట్టిగా ఉందో, లేకపోతే సంవత్సర కాలంలో ఇంత చిన్న కంటైనర్లో ఇంత బాగా ఎలా పెరిగింది. ఏం లేదండి, మనం తీసుకున్న కంటైనరు 1 ఫీట్ లోతుంది, అలాగే 2 ఫీట్లు వెడల్పు ఉంది. దీంట్లో మనం అన్ని మొక్కలకి మనం ఎలా అయితే మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటున్నామో అలాగే దీనికి కూడాను 1 వంతు మట్టి, అలాగే 1 వంతు మనకి పశువుల పేడ, అర్ధవంతు మనం కోకోపిట్ తీసుకోవడం జరిగింది. జనరల్గా ఈ మిద్దె తోట మీద మేము మొదటి నుంచి తీసుకుంటున్న మట్టి మిశ్రమం అలాగే తీసుకుంటున్నామండి. పూర్తిగా 1 భాగం మట్టి, 1 భాగం పశువుల ఎరువు, అలాగే అర్ధ భాగం మనం కోకోపిట్ కలుపుకోవడం జరిగింది. అయితే దీనికి ఎప్పుడెప్పుడు మనం పోషకాలు అందజేస్తున్నాం. చెట్టు బలంగా పెరుగుతుంది. దాదాపుగా మనం కొత్త మొక్క మనం సీడ్ తెచ్చామని మనం సీడ్ పెట్టుకున్నాం, చెట్టు బలంగా పెరుగుతోంది, పెరుగుదలలో లోపం కనిపించింది మనకి అనుకోండి. అప్పుడు మనం అదనపు పోషకాలు ఎలా అందజేయాలనేది మనం ఆలోచించుకోవాలి. దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, ఎవరికి నచ్చిన పద్ధతి వారు చేయవచ్చు. మేము ఇంతవరకు చేసిన పద్ధతి ఏంటంటే, మాగిన పశువుల పేడని 1 కేజీ పశువుల పేడని 1:2 రేషియోలో నీటిని కలుపుకొని 48 గంటల పాటు నానబెట్టుకొని, వచ్చిన మిశ్రమాన్ని 48 గంటల తర్వాత 1:4 రేషియోలో మనం వాటర్ కలుపుకొని డైల్యూట్ చేసుకొని, సాయంత్రం మాటలు మనం నీళ్ళు ఇచ్చిన తర్వాత 1 అర్ధగంట సేపు ఆగి తర్వాత మనం ప్రతి మొక్కకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ రకంగానే మేము ఇప్పటివరకు ఎరువులు ఇచ్చాము. అయితే మనం మొదట ఏదైతే మనం మొక్క నాటుకుంటామో ఆ టైంలో మనం ఇందులో ఖచ్చితంగా మనం మంచి సాయిల్ని మనం మిక్స్ చేసి పెడతాం. ఆ బలం అంటే దాంట్లో మనం ఎరువుల బలం దాదాపుగా 8 నెలల వరకు అది పనికొస్తుంది. అది మేము గమనించిన విషయం. తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే మనకి చెట్టు దాదాపుగా 12 అడుగులు పెరిగిపోయింది, చూశారు కదా, 1 అడుగు లోతున్న కంటైనర్లో దాదాపుగా మీరు 12 అడుగుల పైమాట ఉన్నటువంటి మునగ చెట్టును చూస్తున్నారు. అయితే ఇంత హైట్ మనకు అనవసరం, ఇంత హైట్ మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం ఆ హెడ్ ఆ యొక్క టిప్ని మనం కట్ చేస్తే చుట్టూ తను ఇలా బుషీగా తయారవుతుందండి. ఎప్పుడైతే మనకి పూత కాత అయిపోయింది, ఒకసారి మనకి పూత వచ్చింది లేదంటే కాత అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఈ సబ్ బ్రాంచెస్ని ఇలాగ మనం ప్రూన్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొత్త చిగుర్లు వస్తాయి, అలాగే చక్కగా మళ్ళీ మనం ఫలసాయాన్ని కూడా అధికంగా పొందవచ్చు అనమాట. మిద్దె తోట మీద మనం 2 రకాల పసుపులు నాటుకున్నామండి. ఒకటి కస్తూరి పసుపు, అలాగే ఒకటి ముద్ద పసుపు. ఈ 2 కూడాను మనం జనవరి నెలలో మనకి హార్టికల్చర్ ఎగ్జిబిషన్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరిగింది. అప్పుడు మేము ఈ దుంపల్ని తెచ్చుకున్న తర్వాత వాటిని మేము కన్స్ట్రక్షన్ ఇసుక ఏదైతే పొడిగా ఉంటుందో, తడి లేకుండా ఉంటుందో ఆ ఇసుకలో మనం ఒక చిన్న కంటైనర్లో భద్రపరచుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే, మరి మేము కూడా బిగినర్స్ కాబట్టి మాకు పసుపుని ఎలా నాటుకోవాలనేది తెలియదు కాబట్టి నేను ఎక్కడో చదివానండి. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే,
ఏదైతే ఆవు పేడ, మాగిన పశువుల పేడ ఏదైతే ఉందో కనీసం 6 నెలల పైమాట అయి ఉండాలి. అలాగే డీకంపోస్ట్ అయిపోయి దాదాపుగా అది కంపోస్ట్ దశకి చేరుకున్నటువంటి ఒక మంచి పశువుల ఎరువును మనం 3 వంతులు తీసుకోవడం జరిగింది. అలాగే 1 వంతు మట్టిని తీసుకోవడం జరిగిందండి. అది లేయరింగ్ విధానంలో మనం ఇట్లా మనం ఒక లేయరు పశువుల పేడ, అలాగే ఒక లేయర్ మట్టి, అలా మనం ఏంటంటే ఒక 3-4 లేయర్స్ వేసుకొని ఆ తర్వాత దుంపలు పెట్టుకోవడం జరిగింది. ఇది నేను ఎక్కడో చూశానండి. దానివల్ల ఏంటంటే మిద్దె తోట అనేది ఒక ప్రయోగశాల కాబట్టి చేస్తే ఎలా ఉంటుందని ప్రయోగాత్మకంగా చేశాము. అయితే ఇది మే నెలలో అత్యధికంగా ఎండలు ఉంటున్నప్పుడు మనం ఈ దుంపల్ని నాటుకోవాలి అని అన్నారు. కాబట్టి మేము మే నెలలో నాటాము. దాదాపుగా జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు అయిందండి. చూశారు కదా ఎంత బలంగా ఈ మొక్కలు అనేవి ఇప్పుడు 3 నెలల్లో ఎంత బలంగా వచ్చాయో మీరు కూడా చూస్తున్నారు. ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మిద్దె తోట కాన్సెప్ట్ అనేది చాలా చిన్న విషయం, కానీ ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. దాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మనం కూడా కొన్ని ప్రయోగాలు చేయవలసి వస్తుందండి. కాబట్టి నేనేం చేశానంటే అందరూ కలుపుకున్నట్టుగా మట్టి మిశ్రమాన్ని అన్ని మొక్కలకి ఎలా కలుపుకుంటారో అలా కూడా ఒక కంటైనర్ పెట్టాను. అలాగే ఈ కంటైనర్ కూడా నేను ఇలా పెట్టానండి. అంటే మనం మాగిన పశువుల పేడ 3 వంతులు తీసుకొని 1 వంతు మనం ఎర్రమట్టి తీసుకొని ఈ రకంగా కూడా ప్రయోగం చేశాను. దీంట్లో పెరుగుదల బాగుంది అని నాకు అనిపించిందండి. ఇది మా అభిప్రాయం మాత్రమే. మిద్దె తోటలపై మనం ఎరువును ఎలా తయారు చేసుకోవాలని చూద్దామండి. ఇది చాలా ఈజీ మెథడ్. మేము చేస్తున్నది అయితే చాలా ఈజీ మెథడ్ అండి. ఇది మనం మిద్దెను ఊడ్చుకోగా వచ్చినటువంటి ఎండుటాకులు, అలాగే ప్రూన్ చేసుకోగా వచ్చినటువంటి కొమ్మలు, తర్వాత వీటిని మనం ఒక 4-5 రోజులు లేదంటే ఒక 6-7 రోజులు మనం ఇలా ఓపెన్గా పెడుతున్నామండి. అంటే ఎండ, వాన ప్రతిదీ దాన్ని తగులుతోంది. ఇలా మనం ఒక వారం రోజులు పెట్టడం వల్ల ఏంటంటే అది చాలా చక్కగా డ్రై అయిపోతుంది. ఈ డ్రై అయిపోయిన దాన్ని మనం మళ్ళీ ఇలా బియ్యపు సంచులు ఉన్నాయి కదా, వీటిల్లో మనం ఏంటంటే కొంచెం పశువుల పేడ, కొంచెం మట్టి, అలాగే ఎండుటాకులు వేసి ఇలా బస్తాల్లో పెట్టుకుంటున్నామండి. ఇలా బస్తాల్లో పెట్టుకోవడం వల్ల మీకు చూసారు కదా, చూడండి ఒకసారి. నేను పెట్టి దాదాపు ఒక 30 రోజులు మాత్రం, అంటే 30 రోజుల లోపలే అయిందండి. ఇలాగా కంపోస్ట్ లాగా మారిపోతుంది. అప్పుడప్పుడు మధ్యలో పుల్లన మజ్జిగ మేము చేత్తో కొంచెం ఇలా ఒక మగ్గు తీసుకొని వేయడం జరుగుతుంది లైట్గా. ఇందులో కిచెన్ వేస్ట్ లేదండి. ఇందులో మేము ఖాళీ ఈ ఎండుటాకులు, అలాగే కొంచెం పశువుల పేడ, తర్వాత మట్టి మిశ్రమాన్ని మేము కలుపుకొని ఇలా బస్తాల్లో వేసి ఉంచుతున్నాము. ఇదేంటంటే చక్కగా మనకి ఒక 30-40 రోజుల్లో చూసారు కదా ఎంత లైట్ వెయిట్, ఎంత చక్కగా మనకి కంపోస్ట్ అయిపోయిందో. ఈ కంపోస్టింగ్ అనేది చాలామందికి రావటం లేదు, పురుగులు పడుతున్నాయని చాలామంది అంటున్నారు. ఏమీ లేదండి. ఇలా బియ్యం సంచులు ఉంటాయి కదా, వీటిల్లో మీరు దీంట్లో గాలి వస్తుంది, గాలి ఆడుతుంది. కావాలంటే మీరు 2-3 కన్నాలు కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఓపెన్గా పెట్టేసి వదిలేసేయండి, అంతేనండి. ఈ కంపోస్ట్లో మీరు కొత్త మొక్క నాటి చూడండి, ఎంత చక్కగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత బలంగా వస్తుందో. చాలామందికి ఏంటంటే మిద్దె తోటల్లో ఒకసారి మనం మట్టి వేయించుకున్నాము. మట్టి వేయించుకున్న తర్వాత ఆ మట్టి అయిపోయిన తర్వాత కొత్త మొక్కని ఎక్కడ నాటాలి అని ఒక పెద్ద సందేహం. అయితే సందేహాలు ఏం అక్కర్లేదండి. చూసారు కదా, కొంచెం మట్టి, కొంచెం పశువుల పేడ, అలాగే మనం ప్రూన్ చేసుకున్నటువంటి ఎండుటాకులు ఇలా పెట్టుకొని, ఇది మనకి ఇప్పుడు దీంట్లో మీరు కాస్తంత మట్టిని మనకి ఎక్కడైతే మనకి మళ్ళీ అవసరం ఉందో ఆ కంటైనర్లో కొంచెం మట్టిని యాడ్ చేసుకొని ఈ కంపోస్ట్ని వేసుకొని మనం కొత్త మొక్కను నాటేసుకోవచ్చండి. దానివల్ల ఏంటంటే మట్టి మళ్ళీ మనం మిద్దె తోటల్లో వేయించుకునే అవసరం అనేది అంతగా రాదండి. ఇది పప్పాస్ చెట్టు అండి. ఇది బొప్పాయి మేము నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నాం. అయితే ఇటువంటి పెద్ద చెట్లకి ఎప్పుడు కూడా లోతు ఎక్కువగా ఉన్న కంటైనర్ని యూస్ చేయమని ఇందాక నేను చెప్పాను కదా. అయితే దీంట్లో కంపోస్ట్ బిన్స్ నేను ఇలా టెంపరీగా అరేంజ్ చేసుకున్నానండి. అంటే పాడైపోయినటువంటి మనం తాగి పారేసినటువంటి 2 లీటర్లు లేదా 1 లీటరు డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఎవరి దగ్గరైనా వేరే వాళ్ళ దగ్గరైనా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా పైన మనం ఇలా సగంగా కట్ చేసుకొని మనం దీంట్లో ప్రతిరోజు కిచెన్ వేస్ట్, అలాగే కొంచెం మట్టి, కొంచెం పశువుల ఎరువు, ఇది లేయర్స్ వారీగా మనం వేసుకుంటాం. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మొక్కకి మనం నీళ్ళు ఇచ్చేటప్పుడే దీంట్లో కూడా కొంచెం 2-3 నీళ్ళు అలా కొంచెం పిచికారీ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే అది రెడీగా కంపోస్ట్ అయిపోయి ఇది మొక్కకు అందుతుందండి. దీనివల్ల చాలా మంచి
అంటే మొక్క చాలా బలంగా పెరగడం జరుగుతుంది. మేము గమనించిన విషయం అది. చెట్టుకి అంటే ఈ మొదలకి 6 ఇంచుల దూరం కానీ 5 ఇంచుల ఎడం కానీ ఇది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి కుళ్ళు లేదా ఇటువంటి బ్యాక్టీరియా ఈ కాండానికి కానీ దాని ఉన్న వేరుకి కానీ తగలకుండా ఉండడం కోసం కొంచెం ఎడంగా పెట్టడం జరిగింది. మీరు గమనిస్తున్నారు. దీనికి చుట్టూతాను మంచిగా మనం ఈ బాటిల్స్కి హోల్స్ చేసుకోవాలండి మొదలు. తర్వాత ఏదైతే మూత భాగం ఉందో దానికి కూడా ఒక చిల్లు పెట్టుకొని మనం ఉల్టా పెట్టుకున్నాము ఈ బాటిల్ని. దీంట్లో ఏంటంటే మనం ప్రతిరోజు మనం వాడి పారేసినటువంటి ఎటువంటి కిచెన్ చెత్త అయినటువంటిది అంటే మన బనానా పీల్స్ కానీ లేకపోతే కాయగూర తొక్కలు కానీ ఏదైనటువంటి ఇందులో వేసేసేయచ్చు. మనం కొంచెం మట్టి అలాగే కొంచెం పశువుల పేడ వేసి అప్పుడప్పుడు ఏంటంటే దీంట్లో చిన్న పుల్లని మజ్జిగ జల్లినా మంచిదే, త్వరగా కంపోస్ట్ అవుతుంది. ఇదేంటంటే ఇనీషియల్గా అండి, అంటే సెపరేట్గా బిన్ పెట్టుకొని చేసుకుంటాము. అలాగే ఇది కూడా ఏంటంటే టెంపరీగా మనం ఇనీషియల్గా ఏంటంటే చెట్టుకి బలం కోసమని మనం ఇలా పెట్టుకోవడం జరిగింది. ఇది మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి నిజం చెప్పాలంటే. మీరు కూడా ప్రయత్నించవచ్చండి.